ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న పరమ దుర్మార్గమైన దాడి ఇంకా తీవ్రమవుతుంది. వాళ్ళు ఈరోజు చాలా బాధ్యతారహితంగా చమురు ట్యాంకర్లను కూడా వాళ్ళు దగ్ధం చేశారు. చాలా భారీ ఎత్తున మొత్తం టెహ్రాన్ గగనమంతా కూడా పొగలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధం వాళ్ళు ఇంకా మేము తీవ్రం చేస్తామని చెప్తున్నారు. ఇంకా ట్రంప్ అయితే కనుక కేవలం బెదిరించడం కోసం కూడా కావచ్చు, ఇరాన్ లొంగిపోవాల్సిందే కానీ మేము చర్చలకు ఏమాత్రం సిద్ధం కామని కూడా ఆయన ప్రకటిస్తున్నారు. ఇరాన్ చర్చలకు సిద్ధం అవుతామని వాళ్ళు చెప్తే కదా మేము లొంగిపోయే ప్రసక్తి లేదని వాళ్ళు చెప్తుంటే, ట్రంప్ ఏమో మేము పూర్తిగా లొంగిపోవాల్సిందే. పూర్తిగా లొంగిపోవడం అన్నది ఆ మాట ఇప్పుడు ఎక్కడ దరిదాపుల్లో లేదు. ఆ మాట అనుకుంటూనే అనేక విధాల ఎలా సన్నాయి నొప్పులు నొక్కుతున్నారో నేను మీకు చాలాసార్లు చెప్పాను. సో ఆ విషయం అలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మోసద్ పెంజెస్కిన్ ఆయన మాట్లాడారు. మేమేదో ఇరుగు పొరుగు దేశాలన్నిటి క్షమాపణలు చెప్పామని పెద్ద ప్రచారం చేస్తున్నారు. మేము విచారం వెలిబుచ్చాము, కానీ మా దేశానికి వ్యతిరేకంగా దాడులకు మీ భూతలం ఉపయోగిస్తే మేము తప్పకుండా దాడులు చేస్తాం, దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. మేము లొంగిపోము, మాకు కావాల్సినంత సన్నాహాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. ఇరాన్ కొత్త నాయకుడిని లేదా కొమ్మేని వారసుని ఎన్నుకుంది, రేపు ప్రకటిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మూడోది భారతదేశం యొక్క కోణం. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి అమెరికా మినహాయింపు ఇచ్చిందని చాలా ఘనంగా ప్రచారం చేశారు. హిందూ లాంటి పత్రిక కూడా యుఎస్ అలౌస్ ఇండియా టు ఇంపోర్ట్ ఆయిల్ ఫర్ ఎ మంత్ అని అలౌస్ అన్నదానికి వాళ్ళు ఇన్వర్టెడ్ కామర్స్ కూడా పెట్టారు. ఇదంతా అయిన తర్వాత హఠాత్తుగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాకు ఎవరి అనుమతి అక్కర్లేదు, మేము మా నిర్ణయం మేము తీసుకుంటామని చాలా గొప్పగా చెప్పడం. రష్యా వాళ్ళేమో అసలు మేము ఎప్పుడు చమురు సరఫరా ఆపేసాము, మేము ఆపిందే లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే మల్ల గుళ్ళాలు. ఈ క్రమంలో జయశంకర్ మాటకు చెంపపేటలాగా లేదా కొంచెం దాన్ని తోచిపుచ్చే విధంగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ఓ ప్రకటన చేశారు. భారతదేశం చాలా బుద్ధిమంతమైన దేశము, మేము ఏం చెప్తే అది వింటారు. వాళ్ళు రష్యా దగ్గర చమురు కొనొద్దంటే కొంట మానేశారు, ఇప్పుడు మళ్ళీ 4 రోజులు కొనొచ్చు అంటే దానికి కూడా సిద్ధమవుతున్నారు అని. దే ఆర్ గుడ్ యాక్టర్స్ అని, వాళ్ళు మంచి నటులు, మేము చెప్పినట్టు నటిస్తారని ట్రంప్ అన్నాడని ఈయన చెప్తున్నాడు. భారతదేశానికి ఇంతకంటే ఇంకా తలవంపులు ఏముంటాయండి? ఆ మాట వాళ్ళనేమి అనకుండా మాకు అనుమతి ఎక్కర్లేదు ఎక్కడో చెప్పి అదే చాలా గొప్ప విషయంలాగా చెప్పడం. భారతదేశాన్ని ఎన్ని విధాల అవమానించాలో అన్ని విధాల ట్రంప్ కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఇదిగో మంత్రులు కానీ మాట్లాడుతున్నారు. భారతీయులు మంచి నటులు, మేము చెప్పినట్టు వింటారంటుంటే మేము మీ మాట వినడం ఏంటి అని ప్రశ్నించే ఇది వీళ్ళకు ఉందా? ఇండియా ఇలా ఉంది కదా అని క్యూబాను ఆక్రమిస్తాము అని ట్రంప్ రెచ్చిపోతుంటే నిజంగా ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఆయన తెంపరితనానికి. ఎందుకంటే ఇప్పటికే కావాల్సిన దెబ్బలు తింటూ ఉన్నారు. ప్రతి చోట ఎవరో అన్నారు, నేను పెడితే కింద హార్మోజ్ జలసంధి పూర్తిగా మా అదుపులోకి వచ్చింది అంటున్నారు కదా. మరి అంత మీకు వచ్చి ఉంటే రష్యా నుంచి తెచ్చుకోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి ట్రంప్ కావాలని ఒక మేకపోతు గాంభీర్యం చాలా ఎక్కువ చేస్తున్నారు. ఆయుధాలు మిసైల్స్ కూడా అయిపోతున్నాయి. అయితే వాళ్ళ దగ్గర ఏం శక్తి లేదని నేను చెప్పట్లేదు. ఇంకోటి బ్రిటన్ మేము ఒక 2 యుద్ధ నౌకలు పంపుతామంటే మేము గెలుస్తున్నప్పుడు మీరు పంపేవి మాకు అక్కర్లేదని నేను ఒక పెద్ద మరి ఎగతాళిగా వాళ్ళని తోచిపుచ్చాడు. అంటే ఏకాకి అవుతున్నారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లోపల రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా పెంజెస్కియన్తో మాట్లాడి ఈ యుద్ధం పరమ దుర్మార్గమైంది, మేము మీకు పూర్తిగా అండగా ఉంటామని కూడా చెప్పారు. కాబట్టి పరిణామ క్రమం అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితి.